చంద్రశేఖరరావు గారు ఈరోజు శాసనసభకు వచ్చి ఏదో మెసేజ్ ఇస్తాడని, సమాజానికి కొత్త సభ్యులకు ఏదైనా అవగాహన కల్పిస్తాడని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏదైనా సూచనలు సలహాలు చేస్తాడని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఎదురు చూస్తే కేవలం సంతకం పెట్టి వెళ్ళిపోవడం అన్నది బాధ్యత రాహిత్యం. అదేవిధంగా గత వారం 10 రోజుల నుంచి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ విషయం లోపల వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు, వాళ్ళ నాయకులకు జిల్లా స్థాయి లోపల వికారాబాద్ లో ఇంకా చాలా ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాలో చాలా సమావేశాలు, వాళ్ళ అంతర్గత సమావేశాలు, జిల్లా మీటింగ్లు పెట్టి వాళ్ళు ఏం చెప్పినారంటే శాసనసభలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నిలదీస్తాం, బయట కూడా బహిరంగ సభలు పెడతామని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేశారు. సిగ్గుచేటైన విషయం. ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లోపల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము జురాల నుంచి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేయాలని మొట్టమొదటి జీవో ఇచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలం లోపల. ఆ జీవోని, ఆ యొక్క ప్రణాళికని వీళ్ళు రీడిజైనింగ్ లోపల దాన్ని మార్చేసి ఎక్కడో ఉన్న శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ యొక్క ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి దాని మూలంగా మనకు ఎలాంటి ప్రయోజనం లేకుండా మా రంగారెడ్డి జిల్లాలో ఒక చుక్క నీళ్లు కూడా, ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇయ్యని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏదో చేస్తామని చెప్పి వాళ్ళు ఈ విధంగా ప్రకటనలు చేయడం అనేది, మా దగ్గర గెలిచినటువంటి సర్పంచులు వాళ్ళు 100 మంది సర్పంచులు చాలా 20-25 మంది సర్పంచులు వాళ్ళు గెలిస్తే 75 మంది సర్పంచులు గెలిచారు. ఉదాహరణ కూడా పరిగి నియోజకవర్గంలో 2206 సర్పంచులు ఉంటే 144 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఎక్కడ మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాలేదు. ఇదే రేపు జరగబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ రాబోతుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది. కాళేశ్వరంకు సంబంధించిన ఎంక్వైరీ ఎక్కడ బయట పెడితే ఏమైతుందో అన్న ఉద్దేశంతో వీళ్ళన్ని కూడా ఉత్తర ప్రగల్భాలు పలికే విధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట వాళ్ళు బయట మాట్లాడితే తప్పుదో పట్టించాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు. మీరు ఒక సైడ్ కోట్లనేమో దాన్ని తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నారు, బయటనేమో ప్రజలకేమో సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఈ విధంగా మీరు లోపభీష్టమైనటువంటి విధానాలు ప్రారంభించి అనుమతులు లేకుండా కూడా ప్రారంభం చేసి కనీసం మీరు భూ నిర్వాసితులకు ఉద్దండాపూర్ దగ్గర జడ్చర్ల నియోజకవర్గంలో ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన భూ నిర్వాసితులకు మీరు పేమెంట్ ఇవ్వకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే భూ నిర్వాసితులకు పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు మీరు గతంలో అధికారంలో ఉండి వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1,60,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పులు చేసి మీ గురించి మీరు చేసిన అప్పులకు దానికి మిత్తి చెల్లించడం, మళ్ళీ అసలు చెల్లించడం. ఈ విధంగా ఒక సైడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించినటువంటి ఏదైతే రైతులకు మనం ఉచిత కరెంట్ ఇస్తున్నామో అక్కడి నుంచి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా తీసుకొచ్చి ప్రజలెవరు కూడా మర్చిపోలేని విధంగా పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టియడం, ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం, అదే విధంగా ఆ ఇంట్లో ఉండే మహిళలకు ఉచితంగా బట్టలు ఇవ్వడం, ఆ ఇంట్లో ఉండే రైతులు అప్పులు చేస్తే ఆ అప్పులు గత ప్రభుత్వం మాఫీ చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది. ఆ రైతులకు రైతు భరోసా కింద కూడా గత ప్రభుత్వం లాస్ట్ భరోసా ఎక్కొడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు అని చెప్పి రైతులందరూ కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.